ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకొని ఉంటారు మీరు. సో అందులో ఎలా ఉంది మీ మేనిఫెస్టో? ఎటువైపుగా అడుగులు వేస్తున్నారు? నా మేనిఫెస్టోలో ముఖ్య అంశాలండి. ఒకటి, కార్పొరేట్ అండ్ ప్రైవేట్ వ్యవస్థలు పూర్తిగా గవర్నమెంట్ వ్యవస్థని కబలించి వేస్తున్నాయి కాబట్టి అది మనం స్టాప్ చేసుకోవాలి. ఓకే అండి. దానికి గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. కరెక్ట్. వాళ్ళకి ఇచ్చే పర్మిషన్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు ఏమన్నా ఉండుండొచ్చు, అవి నిజంగా ఖచ్చితంగా ఫాలో చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే ఓకే. కానీ అలాంటి వాటిల్లో కొన్ని జరగటం లేదేమో అని నాకు అనిపిస్తుంది. దీనికి నన్ను గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరన్నా ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే తప్పు పడతారేమో, కానీ వ్యవస్థలో కొన్ని అలాంటివి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటివి కొంచెం గవర్నమెంట్ ఖచ్చితంగా ఫాలో అయితే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఓకే. సో యూజువల్గా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవడమే చాలా కష్టం అంటున్నారు. మరి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశాలు, నిబద్ధత అండ్ క్రమశిక్షణ ఇవే నా పెట్టుబడి. నేను పనిచేసినప్పుడు అలాగే పనిచేశాను. నాది ఒక టీం వర్క్. ఎప్పుడూ కూడా నేను ఇండివిజువల్గా అది క్లెయిమ్ చేసుకోను. ఓకే. నాకు బెస్ట్ టీచర్గా అవార్డు వచ్చినా, నా కాలేజీకి 2 సార్లు ఎన్సీఆర్టీ నుంచి బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ బెస్ట్ ఇండస్ట్రియల్ లింకేజ్ అవార్డు వచ్చినా కూడా అది నేను క్లెయిమ్ చేసుకోను. అది టీమ్ వర్క్. వెన్ టీమ్ ఈజ్ రెడీ టు వర్క్, వాట్ నాట్ అండి, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది? క్యాంపెయినింగ్ కూడా బాగానే జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, వర్కింగ్ అవర్స్లో వెళ్ళొద్దని, ఆ వర్కింగ్ అవర్స్లో కాకుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రతి మనిషిని రీచ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టడం కాదు, రీచ్ అవుతున్నాను, బట్ కొంచెం కష్టంగా ఉంది. అది ఎస్పెషల్లీ నా చెల్లెళ్ళు, నా బిడ్డల్లాంటి లేడీ స్టాఫ్, మహిళా ఉద్యోగులందరూ అర్థం చేసుకుంటారని. ఎందుకంటే ఒక మహిళ ముందుకు వస్తుంది. మొదటిసారి ఎమ్మెల్సీ వ్యవస్థలోనే, టీచర్స్ ఎమ్మెల్సీ వ్యవస్థలోనే మొదటిసారి ఒక మహిళ ముందుకు వస్తుంది. కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఇవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. వాళ్ళ సహకారం ఉంటే నేను సాధించలేదంటూ లేదండి. సో ఓటర్స్ మీ దగ్గర తీసుకొస్తున్న సమస్యలు ఏంటి మ్యామ్, చెప్తున్నారా? నేనే వాళ్ళ సమస్యలు చెప్తున్నాను. అవునా? ఎస్, వ్యవస్థలో ఉన్నాను కాబట్టి 30 సంవత్సరాలు సమస్యలన్నీ నేను చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు 2004లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీపీఎఫ్ ఉండేది, గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షన్ అనేది ఒక భద్రత ఉండేది. దాన్ని 2004లో తీసేశారు. తీసేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అంటే రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్కి సర్వీస్ చేసిన వాళ్ళకి పెన్షన్ లేకపోవటం అనేది ఒక పెద్ద దెబ్బ. కాబట్టి తిరిగి దాన్ని వాళ్ళకి అప్పగించే వరకు కూడా నేను శ్రమిస్తాను. జీపీఎఫ్ వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది నా మెయిన్ మోటివ్. ఓకే. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయాలని పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలిచిన తర్వాత దాన్ని ఇమీడియట్గా ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసే? ఖచ్చితంగా ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారంటే పోస్టులు ఉన్నాయని అర్థం కదా. అంతే, డెఫినెట్లీ. మరి ఆ పోస్టులలో మీరు వాళ్ళని రెగ్యులరైజ్ చెయ్యలేనప్పుడు ఆ పోస్టులలో ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళని? ఎవరిని మోసం చేద్దామని, ఎవరి శ్రమని దోపిడీ చేద్దామని? ఇక్కడ జరుగుతున్నది శ్రమ దోపిడీ. అంతే. ఇప్పుడు ఒక గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు ఏదో వచ్చి పాఠం చెప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఈ రోజున. నువ్వు స్టడీ అవర్స్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, మరి స్టూడెంట్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఒక గెస్ట్ ఫ్యాకల్టీ పొద్దున్న నుంచి వీళ్ళు ఇచ్చేటువంటి జీతానికి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితుల్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? వీటిలో ఎవరు లాభపడుతున్నారు అంటారు? ఎవరు లాభపడుతున్నారనే మీ ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. ఇప్పుడు వ్యవస్థని మీరు కాంట్రాక్ట్ వ్యవస్థలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏదో ఒక నమ్మకం తోటే పనిచేస్తున్నారు కదా, ఒక ఆశతోటే పనిచేస్తున్నారు. రేపు పొద్దున ఎవరైనా ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక ఆశేనండి దేనికైనా ముఖ్యం. అలాంటి ఒక ఆశతో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మనం ఏదన్నా ఒకటి చేస్తాము అనేటువంటి నమ్మకాన్ని కూడా కలిగించాలి. అక్కడ అవకాశాలు ఉన్నాయి, లేవనేం లేదు.
పోస్టులు ఉన్నాయి, అందులోనే పనిచేస్తున్నారు, మీరు జీతాలు కూడా పే చేస్తున్నారు, పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, లేవని మనం ఏం చెప్పలేం. దానికి తగినట్టుగా వాళ్ళు సిద్ధపడి కూడా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పని చేయాలి అంటే పిహెచ్డి ఉండాలి, ఎంఫిల్ ఉండాలి, తగ్గ అర్హతలు ఉన్నాయి. అర్హతలు సంపాదించుకొని పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి దారి చూపించాల్సినటువంటి బాధ్యత మీరు నేను అనుకుంటున్న వాళ్ళపైన ఉంది. కరెక్ట్. సో ఇంకా మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి మ్యామ్? ఇంకా మేనిఫెస్టోలో ఒకటండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, కబలించి వేస్తున్నటువంటి వాటిని మనం కాస్త అడ్డుకోవాలి, ఊపిరి పోసుకోవాలి, గవర్నమెంట్ కాలేజీలకి వాటిని కొంచెం ఉద్ధరించుకోవాలి, ఫెసిలిటీస్ పరంగా కొద్దిగా చెయ్యాలి, తప్పనిసరిగా. అది మరి వాళ్ళ నోటీస్లో ఉందో లేదో కూడా మనం చెప్పలేం. అవును, ప్రతిదీ వాళ్ళకి తెలియాలి అంటే మనం చెప్పాలి. కరెక్ట్. ఇది ఇక్కడ అవసరం ఉంది అని చెప్పేసి మనం చెప్తే వాళ్ళు, మనము ఒక 10 అవసరాలు చెప్తే ఒక 5 అన్నా తీరుస్తారు, పూర్తిగా ఏం తీర్చకుండా ఉండరు కదా. డెఫినెట్లీ. నా వరకు నేను బాగా ఉన్నాను అనుకుంటే వ్యవస్థలో కుదరదు. అలా అనుకోవాలి అనుకుంటే నేను ఎప్పుడో హ్యాపీగా ఉండేదాన్ని. కానీ అలా కాదు, వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి, మన యొక్క అవసరాలని తీర్చే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. సుహాసిని గారికి ఫైనల్లీ ఒక క్వశ్చన్, సుహాసిని గారికి ఓటు ఎందుకు వేయాలి? సుహాసిని గారికి ఓటు ఎందుకు వేయాలి అని చెప్పంటే, నేను మొట్టమొదటిగా చెప్పేది, నేను ఒక మహిళగా ముందుకు వస్తున్నాను, మహిళలందరికీ నేను అండగా ఉంటాను. మీరు ఒక టీచర్ అనుకోండి, మీరు ఒక పురుషుడు నా స్థానంలో ఉంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయలేరు, మీరు ఒక్కరా వెళ్ళి ఆ పురుషుడిని కలవలేరు. అదే ఒక మహిళగా నేనుంటే మహిళలకి గ్రాండ్ వెల్కమ్, ఏ టైంలోనైనా వాళ్ళు ఈజీగా ఫోన్ చేయొచ్చు నాకు, మేడం ఈ పరిస్థితిలో మేము ఉన్నాం, మాకు మీ హెల్ప్ కావాలి అని. సో మీరే అన్నారు కదా మీరు మహిళా పక్షపాత అని చెప్పేసి. ఎస్, మహిళలకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. నా దగ్గర ఉన్నటువంటి నాతో పనిచేసినటువంటి మహిళలందరూ కూడా చాలా కంఫర్టబుల్గా పనిచేసేవారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, మహిళలకి ఈ స్పౌస్ కేసెస్ అండి, పిల్లల్ని పెట్టుకొని, మొన్న ఒక ఆవిడ ఏడ్చుకుంటూ చెప్తుంది నాకు, నేను ఎప్పుడో కాంట్రాక్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ లేదు, నేను రెగ్యులరైజ్ కూడా అయ్యాను, నా హస్బెండ్ హైదరాబాద్లో, నాకు 2 పిల్లలు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ పరిస్థితి ఏంటి మేడం మాకు అని. ఎంత దయనీయమైన పరిస్థితి అండి నిజంగా. అది నేను అంటే ఫేస్ చేశాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. నా హస్బెండ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన ఎక్కడో ఉండేవారు, నేను ఎక్కడో ఉండేదాన్ని, నా పిల్లలు ఇంకో చోట, వాళ్ళని హాస్టల్స్లోనే, ఎవ్వరూ చేయ పని నేను చేశాను. ఫస్ట్ క్లాస్ నుంచి నా పిల్లల్ని హాస్టల్స్లోనే పెట్టాల్సి వచ్చింది. అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక తల్లిగా we can all understand. Yes, I can understand. ఒక స్త్రీ ఒక రోజున ఒక చంటి పాపతోటి స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్కి వచ్చింది. ఏంటమ్మా అంటే, కంపల్సరీగా వెళ్ళాలని నన్ను రిలీవ్ చేసేసారు మేడం అంటే. రిలీవ్ చేస్తే రోడ్డు మీద ఉన్నట్టేనండి. అంతేగా, ఎందుకంటే ఇక్కడ నువ్వు రిపోర్ట్ చేయాలి, లేదా నీ కాలేజీలో ఉండాలి. రిలీవ్ చేశాక నువ్వు అలా రిపోర్ట్ చేయకుండా ఉండకూడదు. అందుకని వచ్చాను మేడం అని చెప్పేసి. నేను ఇక్కడి నుంచి రిలీవ్ చేస్తున్నాను, యూ గో బ్యాక్ అండ్ రిపోర్ట్ టు యువర్ కాలేజ్, నీ వర్క్ ఇంకెవరన్నా చేస్తారు. సో అలాంటి పరిస్థితి ఒక స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. డెఫినెట్లీ. ఓకే అండి, అలాంటివి చాలా ఉన్నాయి లేడీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్కి చైల్డ్ కేర్ లీవ్ 700 రోజులు ఉందండి. చైల్డ్ కేర్ లీవ్. అదే మన స్టేట్ గవర్నమెంట్లో 90 days ఉంది. దాన్ని కూడా సరిగా ఇవ్వరు. 90 days, జస్ట్ హార్డ్లీ 3 నెలలు. 3 నెలలు అంటే 3 నెలల మా రోజుల్లో అయితే మెటర్నిటీ లీవ్ 3 months. ఇప్పుడు ఇంకా 6 months చేశారు. అప్పుడు మాకు ఈ చైల్డ్ కేర్ లీవ్ కూడా లేదు. నాకే ఈ చైల్డ్ కేర్ లీవ్ ఉన్నట్లయితే నా పిల్లల్ని నేను హాస్టల్లో వేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. డెఫినెట్లీ. ఆయన పోలీస్ ఆఫీసరు, పూర్తిగా నక్సలైట్లలో మునిగి తేలుతున్నారు. నేను ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు. నేను కూడా జాబ్ హోల్డర్ని. కాబట్టి ఆ 700 రోజుల లీవ్ అనేది చాలా అంటే చాలా అవసరం ఈరోజు ఉద్యోగులకి. కాబట్టి అది నేను సాధించుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి అనేది నా మెయిన్ మోటివ్స్లో అది ఒకటి.